నమస్కారం. స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ గడ్డపై పెరుమాండ్ల సంకీస గ్రామం అంటే పోరాటాల పురిటిగడ్డ, రజాకర్ల విముక్తికి తొలిసారిగా పిడికిలి బిగించిన ప్రాంతం. అలాంటి ఈ గడ్డ ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టతను సంతరించుకుంది. పెరుమాండ్ల సంకీసను కదిలిస్తే ఆదిమానవుడి అడుగుజాడలు ఊసులెన్నో చెప్తోంది. అంతేకాదు 1000 ఏళ్ల నాటి సీతారామచంద్రస్వామి వారి ఆలయం చారిత్రక వైభవ ప్రాభవాలను కళ్ళకి కడుతుంది. అటు ముక్తికి ఇటు విముక్తికి పెరుమాళ్ల సంకీస వేదిక కావడం అద్వితీయం, అనిర్వచనీయం. ఇక్ష్వాకు వంశ కీర్తిభుజుడు, రఘువంశ తిలకుడు, దశరథ నందనుడు, సాకేత రాముడు జానకి సమేతంగా పెరుమాండ్ల సంకీసలో కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. నేటి స్థల పురాణంలో పెరుమాండ్ల సంకీస సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. భద్రాచల రామాలయం కంటే ముందే నిర్మితమైన అరుదైన ఆలయం పెరుమాండ్ల సంకీస శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదిగానే కనిపించిన మహిమలకు అపారమైన ఆధ్యాత్మిక దివ్యధామంగా విరాజిల్లుతోంది. 1000 ఏళ్ల నాటి ఆలయం ఇప్పటికీ మనుగడలో ఉండడం నిజంగా నీలిమేఘ శ్యాముడి మహిమకు తార్కాణంగా నిలుస్తోంది. ధర్మవర్తనుడైన శ్రీరామచంద్రుడు కొలువైన పెరుమాండ్ల సంకీస సీతారామచంద్ర స్వామి వారి దివ్య ఆలయాన్ని నేటి స్థల పురాణంలో నేత్రపర్వంగా వీక్షించి తరిద్దాం రండి. మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీస అంటే పోరుకే కాదు, అపార భక్తి, అనుష్ఠానికి, ఆధ్యాత్మిక దివ్యత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. 1000 ఏళ్ల క్రితం నాటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అలనాటి వైభవాన్ని టీవీగా ప్రకటిస్తోంది. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలికి దర్పణం పడుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నిత్యం భక్తుల ఆరాధనోత్సవాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ఈ ఊరికి వెలుపల ఉన్న నరసింహస్వామి గుట్ట, దానిలోని నీటి తావులు ఒకప్పుడు పురా మానవునికి ఆశ్రయం ఇచ్చాయా అనిపించేలా ఉంటాయి. ఊరి చెరువు గట్టుపై ఉన్న హనుమాన్ విగ్రహం దగ్గరి రాతిపై ఒక పాదముద్ర, చెరువు అటువైపు బలపాల గ్రామం కొండపై ఉన్న మరొక రాతి పాదముద్ర కనిపిస్తాయి. ఈ పాదముద్రలను హనుమంతుడు ఇక్కడ్నుంచి అక్కడకు వేసిన అంగగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. ఇలా ఎన్నో విశిష్టతలకు ఆలావలమైన 1250 ఏళ్ల క్రితం పెరుమాళ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామివారి ఆలయం సీతారామ భక్తానుగ్రహ కేంద్రంగా విరాజమానమవుతోంది. ప్రాచీన ఆలయాల్లో పేరెన్నికగన్న ఆలయం పెరుమాళ్ల సంకీస రామాలయం. ఈ ఆలయం భద్రాచల రామాలయం కంటే అత్యంత ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నుడు, హనుమంతుల వారితో కలిసి పంచపట్టాభిషేక సహితంగా భక్తులకు దర్శనమిస్తాడు. సీతారామచంద్రస్వామి వారి ఆలయాల్లో పంచపట్టాభిషేక సహిత ప్రతిష్ఠ చేసిన అరుదైన ఆలయం ఇదేనని ఆలయ అర్చకులు ఘనంగా చెప్తారు. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో కట్టి ఉన్నది. దీనికి ఆనవాయితీగా కాకతీయుల చిహ్నాలు, వాళ్ళ గుర్తులుగా బయట శివంగులు, లోపల చక్రాలు వాటి గుర్తులుగా నిలబడి ఉన్నాయి. అలాగే ఆ రోజుల్లో కట్టిన గుడి వేణుగోపాల స్వామి గుడిగా ఉంది. తదనంతరం ఎలసాని దొరవార్లు దీన్ని పునర్నిర్మాణం చేస్తూ ఆ రోజుల్లో రాముల వారికి అవతరించి ఉన్నాడు. ఆ రాముల వారికి వారు ఇచ్చిన భూమి కూడా కొలతలతో ఇలా ఇన్ని ఇత్తనాలు గింజలు చల్లినంత భూమి అని రాసి ఉన్న శాసనం కూడా ఉన్నది మన దగ్గర ఇప్పటికీ, రాగి శాసనం. కానీ ఈ ప్రభుత్వం వీళ్ళు ఈ కాకతీయ సంపదని మర్చిపోయారు. మద్రాసు నుంచి ఎక్కడి నుంచో జువాలజిస్టులు వచ్చారు.
చూసుకున్నారు. ఇది పాత సంపద, దీన్ని పోగొట్టకూడదు, దీన్ని కాపాడాలి అని చాలా విస్తృతంగా చెప్పి వెళ్ళిపోయారు. కానీ దీని పునర్నిర్మాణం జరగాలని ఇంతవరకు ఎవరు ఆలోచించారు. ఈ సంపదని ఈ విధంగానే మళ్ళీ నిలబెట్టాలి గుడిని అనేది వాళ్ళ ఆలోచనతో పోయారు మద్రాసు వాళ్ళు వచ్చి. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు ఎవరు పట్టించుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చేస్తా అంటున్నారు, ఇంతవరకు అయితే చేయలేదు. ఇది ఎప్పుడు పూర్తయిందో వారికే తెలుసు. పంచకలశ సమన్విత రాజగోపురం నుండి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడిగడగానే ఆలయ వాస్తు శిల్ప రీతులు ప్రాచీన వైభవానికి దర్పణం పడతాయి. రాజగోపురంపై సీతారామ లక్ష్మణ హనుమ సమేత ప్రతిమలు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ మహావిష్ణువు దశావతారాల శిల్పాలు సైతం దృగ్గోచరమవుతాయి. చూడడానికి రాజగోపురం చిన్నదిగా కనిపించినా శతాబ్దాల నిర్మాణ సౌందర్యాన్ని ఇప్పటికీ మనోహరంగా ప్రకటిస్తుంది. ఆలయ ప్రాంగణం లోపలి నుంచి రాజగోపురం పైన వీక్షిస్తే ఆదిశేషుడిపై పవళించిన శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్న దృశ్యం నేత్రపర్వంగా గోచరిస్తుంది. అంతేకాదు రాజగోపురంపై తారక మంత్రమైన శ్రీనామ నామం లిఖితమై కనిపిస్తుంది. భక్తులు యాదృచ్ఛికంగా రామనామాన్ని స్మరించినా చాలు ఐహిక ముష్మిక సుఖాలు ప్రాప్తిస్తాయని రాజగోపురంపై శ్రీరామనామం లిఖించారు. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారనేందుకు ఆలయ కుడ్యాలపై ఉన్న చిహ్నాలు ఇప్పటికీ స్పష్టంగా దృశ్యమానమవుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం త్రికూటాలయంగా ధవళ కాంతులతో దగద్దగాయమానంగా శోభిల్లుతోంది. అంజనీపుత్రుడు ఆంజనేయుణ్ణి ఇష్టపడని హిందువు, రాములోరి గుడి లేని ఊరు ఉండదని ఒక నానుడి. అయితే ఏ ఆలయంలో అయినా సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుడు మాత్రమే దర్శనమిస్తారు. కొన్ని ఆలయాల్లో కేవలం సీతారామచంద్ర సహిత లక్ష్మణులు మాత్రమే కొలువయుంటారు. కాని పెరుమాండ్ల సంకీసలో మాత్రం పంచపట్టాభిషేక ప్రతిష్ఠితంగా సీతారామచంద్రస్వామి దర్శనమివ్వడం అత్యంత విశిష్టతను సంతరించుకుంది. అందుకే ఈ రామాలయం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ కాకతీయ సంపదని మళ్లీ గుడి పునర్నిర్మాణం జరిగిన యథావిధిగా ఈ స్తంభాలు తొలగించి ఈ విధంగానే ఉంచాలనేది వాళ్ళు మద్రాసు వాళ్ళు చెప్పిన ఆలోచన. గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమం టైంలో ఖమ్మం వచ్చారు. ఫస్ట్ వచ్చిన రోజు ఇటు కొరివి పోతూ మన ఊళ్ళో ఈ గుళ్ళో కూడా హారతులు తీసుకొని కుంభాభిషేకం చేయించుకొని ఆ రోజు నేను ఈ గుడిని మన తెలంగాణ ప్రభుత్వం రాగానే డెవలప్ చేస్తానని తన డైరీలో రాసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కొరివి వెళ్ళి కొరివిలో వీరభద్రుడికి బంగారు మీసాలు ఇస్తా అన్నాడు. ఆ బంగారు మీసాలు అయితే ఇచ్చాడు. మా రాముల వారిని ఎందుకు మర్చిపోయాడో అతనికి గుర్తు రాలేదో ఈ పక్కన ఉన్న ప్రభుత్వ పెద్దలైనా గుర్తు చేసి ఆ డైరీ చూస్తే అతను గ్యారంటీగా చేస్తాడని మనకు నమ్మకం ఉంది. చేయగలగాలని ఆశిస్తున్నాం గ్రామ ప్రజలందరూ. పెరుమాండ్ల సంకీసలో ప్రత్యేకంగా కనిపించే చారిత్రక ఆధ్యాత్మిక చిహ్నం సీతారామచంద్రస్వామి దేవస్థానం. ఈ ఆలయ రాజగోపురం అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడి ఆలయంలోని లోహ శాసనాంశాల ప్రకారం చూస్తే పూర్వం ఇక్కడ చిన్న గోపాలస్వామి ఆలయం ఉండేదని తెలుస్తోంది. అప్పటి గ్రామ దొర అయిన వీరసారి గోపాలస్వామి విగ్రహం స్థానంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అనుకున్నదే తడవు తిరుమలలోని శిల్పులను పిలిపించి వారికి విగ్రహాన్ని చెక్కించే పని అప్పగించాడట. కాని వారు ఎన్నిసార్లు మూల విరాట్టును మలచాలని ప్రయత్నించినా విచిత్రంగా ఆ విగ్రహం శ్రీరాముడి రూపంగా ఆవిష్కృతమవుతూ వచ్చింది.
దీంతో ఈ సంఘటనను శ్రీరామ మహిమగా భావించి శ్రీరామ విగ్రహాన్నే ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వారితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమంతుల వారు పంచ పట్టాభిషేక ప్రతిష్ఠిత మూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు. సాధారణంగా ఎక్కడి రామాలయంలోనైనా సీతారామ లక్ష్మణ సహిత హనుమంతులు మాత్రమే కనిపిస్తుంటారు. కాని ఇక్కడి గర్భాలయంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొలువుతీరి ఉండడం, వారికి హనుమ సాయంగా కనిపించడం ప్రత్యేకం. పంచ పట్టాభిషేక ప్రతిష్ఠిత సీతారామచంద్రస్వామి దర్శనం కోటి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి శ్రీరామచంద్రుడు సౌందర్యమూర్తి. ఈ అందం అటు మూలమూర్తిలోనూ ఇటు ఉత్సవమూర్తిలోనూ తొణికిసలాడడం విశేషం. ఈ కారణంగానే వైభవంలో భద్రాద్రి రాముడు, చక్కదనంలో సంకీస రాముడు అని భక్తులు చెప్పుకుంటారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి ఆలయంలో శ్రీరామనవమితో పాటు పలు పర్వదినాలకు ప్రత్యేక పూజాది క్రతువులు వైభవంగా జరుగుతాయి. పంచ పట్టాభిషేక ప్రతిష్ఠిత మూలమూర్తులు ఇక్కడ తప్ప మరెక్కడా మనకు కానరావు. ఇక్కడ కొలువైన సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న భక్తుల అభీష్టాలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వేల ఏళ్ల నుండి ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న పెరుమాండ్ల సంకీసం సమీపంలో ఆది మానవుడి జాడల ఊసులు చెప్పే స్వయంభూ నరసింహస్వామి గుట్ట కూడా ఈ గ్రామానికి దగ్గరలోనే ఉందంటారు. ఇలా పెరుమాండ్ల సంకీస గ్రామం ఎన్నో వైవిధ్యాలకు నెలవుగా కనిపిస్తోంది. వాయుపుత్రుడైన హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి దీశాలి. శరణాగతితో మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధిస్తే చాలు ఆదుకునే దైవం హనుమంతుడు. భక్తుల భక్తి కొలది ఆయన అనుగ్రహం ఉంటుందని ప్రతీతి. కనుకనే స్వామి ఆలయాలు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి. అంజనీ పుత్రుడిని ఆరాధించే భక్తులకు స్థైర్య, ధైర్య, బుద్ధి, లక్ష్య, సిద్ధిని కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితుడైన హనుమంతుడు పెరుమాండ్ల సంకీస ఆలయంలో భక్తానుగ్రహ దైవంగా అలరారుతున్నాడు. సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నుడు, హనుమంతుల వారి సహితంగా గర్భాలయంలో కొలువై ఉండడం ఇక్కడి విశేషం. భద్రాద్రి రామాలయం కంటే ముందే ఈ ఆలయం నిర్మితమైనట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. సంకీస రాముడి చక్కదనం, భద్రాద్రి రాముడి భాగ్యం అనే నానుడి ఇక్కడి ప్రజల్లో ఉంది. గర్భాలయానికి ఎదురుగా గల ప్రత్యేక మందిరంలో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. హనుమదుపాసన అత్యద్భుత దివ్య ఫలితాలను ప్రసాదిస్తుందని హనుమంతుని భక్తులు చెబుతుంటారు. స్మరణ మాత్రం చేత సంతుష్టుడైన ఈ స్వామిని నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారం. ఈ కలికాలంలో కలి ప్రభావం చేత మానవాళికి సంభవించే సర్వ కష్ట నష్ట నివారణలకు ఆంజనేయుని ఆరాధన అత్యంత శ్రేష్టమైన ఫలితాలనిస్తుంది. నియమనిష్టలు కూడా హనుమదారాధనకు అత్యంత ముఖ్యమైనవి. హనుమంతుల వారికి ఆకు పూజ చేయిస్తే శనిదోష నివారణతో పాటు వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణ నిధులు లభిస్తాయంటారు. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారు పంచపట్టాభిషేక సహితుడై సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత పంచపట్టాభిషేకం ఇక్కడ 1250 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయించి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమనగా
ప్రతి పండుగను కూడా వైభవంగా చేయటం జరుగుతుంది. ఇక్కడ శ్రీరామనవమి 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా భద్రాచలంలో నవమి ముందు స్టార్ట్ అయ్యి నవమికి అక్కడ కళ్యాణంతో పూర్తి అవుతుంది. ఈ పెరుమాళ్ళ సంకీస గ్రామంలో నవమి నుంచి మొదలయ్యి 11 రోజులు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధిగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ రోజుకో ఉత్సవం జరుగుతుంది. మొదటి రోజు హనుమంతుడు, రెండవ రోజు గరుత్మంతుడు, మూడవ రోజు హంస, నాలుగవ రోజు శేషవాహనం, ఐదవ రోజు పొన్నవాహనం, ఆరవ రోజు రథశావ, ఏడవ రోజు పారువేట, ఎనిమిదవ రోజు రంగనాలంకారం. ఇట్లా ఈ 11 రోజులు కూడా 11 అవతారాలతో భగవంతుడు ప్రజలకు దర్శనమిస్తాడు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, దసరా, ఉగాది, ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు కూడా బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రసిద్ధి ఏమనగా పంచపట్టాభిషేకం. ఇది ఎక్కడా లేదు. ఇక్కడ ప్రత్యేకత ఏమనగా పంచపట్టాభిషేక ప్రతిష్ఠ జరిగింది. 1250 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం జరిగింది. శాసనం వచ్చి 850 సంవత్సరాల క్రితం శాసనం నిర్మించటం జరిగింది. ఇది పురాతనమైన దేవాలయం. కోరిన కోరికలను తీర్చే సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. భక్తులు కూడా బాగానే అధికంగా వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. అదేవిధంగా కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారమైన సీతారామచంద్ర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పెరుమాండ్ల సంకీసం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నిర్మాణం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 1000 ఏళ్ల క్రితం కాకతీయుల నాటి నిర్మాణ శైలికి అద్దం పట్టే త్రికూటాలయం నాటి చారిత్రక వైభవానికి అద్దం పడుతుంది. అయితే కాకతీయులు నిర్మించింది ఎక్కువ శివాలయాలు. కాని కాకతీయ ప్రభువులు నిర్మించిన అరుదైన రామాలయాల్లో ఇది ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. వెయ్యేళ్లుగా ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయ వైభవానికి త్రికూటాలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. విశాలమైన ప్రాంగణం ఓ వైపున నైవేద్యాలను తయారు చేసే తిరువంటపడి, మరోవైపున కళ్యాణోత్సవం జరిపే మంటపం దృశ్యమానమవుతాయి. ఇక్కడ్నుంచి లోపలికి వెళితే వేణుగోపాలస్వామి మందిరం, ఆండాళ్ మందిరం, ఆళ్వారుల మందిరం దర్శనమిస్తాయి. ఆ పక్కనే గల అద్దాల మంటపంలో ఉత్సవాల సమయంలో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తుంటారు. ఇది ఒకప్పుడు హనుమక్షేత్రంగా సాధకులు కృషి చేసిన ఆనవాళ్లు ఆలయంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయం ముందు వరండాలలో ఒకప్పుడు నిరంతర పారాయణం జరిగేదని భక్తులు చెబుతుంటారు. అంతేకాదు అనేక సేవలు నిర్వహించిన ఆధారాలు, వాహన సేవల నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో ఉండడం మామూలే కావచ్చు. కాని సాధారణంగా గాలి గోపురాలు క్రింద నుంచి పైకి వెళుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి. కాని ఈ గోపురం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలూకాలోని మురుడేశ్వర దేవాలయ గాలి గోపురంలా ఒకే రీతిలో గోచరిస్తుంది. అలాగే తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి గోపురంలాగా పైకి వెళుతున్నా కొద్దీ అదే వెడల్పుతో నిర్మితమైంది. అదేవిధంగా పెరుమాండ్ల సంకీస సీతారామచంద్రస్వామి ఆలయం రాజగోపురం మురుడేశ్వర్, చిదంబరం తరహా రాజగోపురాల్లా నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ గుడిలో రోజు తెల్లారుజామున సుప్రభాత సేవ, 8 గంటలకల్లా నిత్య కార్యక్రమం, ధూపదీప కార్యక్రమం, 10 వరకు నైవేద్యం, సాయంత్రం 6 గంటలకి దీపారాధన, నైవేద్యం, నిత్య నైవేద్యం, మళ్ళీ
ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏ గుళ్ళో కూడా లేదు. నిత్య నైవేద్యం అంటే పొద్దున అన్నం పెట్టినట్టే సాయంత్రం దేవుడికి అన్నం పెట్టాలి, నిత్య నైవేద్యం. ఇది ఒక పుణ్యక్షేత్రాల్లోనే జరుగుతాయి. ఆ విధంగా ఇక్కడ అలవాటై ఉంది. ఇది ఒకప్పుడు పుణ్యక్షేత్రం కాబట్టి అదే విధంగా ఆనవాయితీ పోగొట్టకుండా సాయంత్రం కూడా నిత్య నైవేద్యంతో రోజు చేస్తున్నాం. ఇక్కడ ఉట్ల పండగ ప్రాముఖ్యత, కృష్ణుడు మొదలు అవతరించున్నాడు కాబట్టి ఉట్ల పండగ ఇక్కడ చేస్తాం. అదేవిధంగా దసరాకి రాముల వారిని జమ్మి పూజకి పంపిస్తాం, వేటను కోయిపిస్తాం. ఆ విధంగానే ముక్కోటికి ద్వార దర్శనం ఉంటుంది. ఇక రాముల వారి కళ్యాణం రోజున నవమికం చేస్తాం. భద్రాచలంలో చేసిండ్రు అనేది కాదు, భద్రాచలానికైనా ముందే ఉన్నదని ఇది నమ్మకం. 11వ శతాబ్దం అంటే భద్రాచలం ఎప్పుడో తానిషా వచ్చిన తర్వాత వచ్చింది. ఇది ముందు ఉన్నదనే మా నమ్మకంతోనే నవమికం ఇక్కడ ఆ రోజు ఎలా విధంగా జరిగిందో ఆ విధంగానే ఇప్పటి వరకు జరుపుకుంటూ గ్రామ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో నడుపుకుంటూ వస్తున్నాం, ఆనవాయితీ పోగొట్టకుండా. కావున మాకు ప్రభుత్వం వారి నుంచి ముందు గుడిని డెవలప్ చేసి బాగు చేస్తే ఇంకా ధూపదీప నైవేద్యాలతో ఇంకా స్థలంలో విపరీతమైన ఆదరణ పెరుగుద్ది అని మా నమ్మకం. ప్రతి పుణ్యక్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ఈ క్షేత్రంలో శివుణ్ణి దర్శించుకుంటే సంపదలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన పరమేశ్వరుణ్ణి దర్శించి తరిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆలయ పూజారులు ఆవేదన చెందుతున్నారు. భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, సంపన్నులు పెరుమాండ్ల సంకీసలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి పునర్వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేయాలని కోరుకుందాం. 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ రామాలయం అనేది ఓ చరిత్ర ఉన్నది. ఎందుకంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది రామాలయానికి. ఓ మాట చెప్పాలంటే మన తెలంగాణలో ఏకైక పెద్ద దేవాలయం అంటే సంకీస రామాలయానికి చక్కదనం అనేది, భద్రాచలానికి భాగ్యం అనేది అనే నానుడి వెనకటి నుంచి కూడా ఈ మాట అనేది. అంటే సంకీస రాముల వారికి చక్కదనం, భద్రాచలం రాముల వారికి భాగ్యం వనగూరిందనే టైప్లో. కాబట్టి ఈ తెలంగాణలో నెంబర్ 1 దేవస్థానంగా ఇక్కడ గుర్తించి ఈ పుణ్యక్షేత్రాన్ని రామాలయాన్ని గుర్తించి గతంలో కూడా కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో పెరుమాళ సంకీసగా రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా చాలా విచిత్రంగా సరే దీని గురించి మాట్లాడుకోవడం కూడా వారు కూడా మాటలలో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద దేవాలయం, ఇంత చరిత్ర ఉన్నటువంటి దేవాలయం, దీన్ని మనం సరే రాబో కాలంలో మనకు అవకాశం వస్తే తప్పకుండా దీన్ని ఒక ప్రత్యేకమైన దేవాలయంగా తెలంగాణలో తీర్చిదిద్దాలనే ఆకాంక్షలు కూడా తెలియజేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా వారికి ఈ ద్వారా, ఈ స్వతంత్ర టీవీ ద్వారా మీకు అది కనీసం గుర్తించి, అంటే ఇప్పుడు కొంచెం గుర్తించి నిధులు కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ నిధులు అధిక మొత్తంలో కేటాయించి ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి అంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా సరే కృషి ఉన్నది అంతకుముందు అనడం చాలా కాలం నుంచి అంటుండ్రు, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా అది కొలిక్కి రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడైనా దీనికి ఒక ఈ చరిత్రని గుర్తించి తప్పకుండా నిధులు పెద్ద మొత్తంలో కేటాయించి మరి ఈ దేవాలయాన్ని తెలంగాణలోనే ఒక ఏకైక పెద్ద దేవాలయంగా దీన్ని తీర్చిదిద్ది చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ సర్పంచ్గా. మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీసలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. పట్టాభిషేక ఆలయ దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో ఆలయ స్థల పురాణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.